గాదర్ కిషోర్ గారు మనతో పాటు ఉన్నారు, ఎమ్మెల్యే తుర్తుర్తి నుంచి. అయితే కొన్ని విషయాలు అతని మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు సిల్వర్ జూబ్లీ మనం చేసుకుంటున్నాం, అసలు ముఖ్య మీరేమని చెప్తున్నారు? అంటే భారత రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమకాలంలో టీఆర్ఎస్గా స్థాపించి ఇప్పుడు 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవానికి సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో భారీ ఎత్తున దాదాపు 8 నుంచి 10 లక్షల మందికి తగ్గకుండా ఉండేటువంటి వాతావరణంలో ఒక నిర్వహించుకునే ప్రయత్నం చేస్తాం. భారతదేశ రాజకీయాల్లో చాలా ఎక్కువ కాలం రాజకీయాలను నడిపి మనుగడ సాగించిన పార్టీలు చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో టీఆర్ఎస్ అనుకోండి, ఇప్పుడు బీఆర్ఎస్ అనుకోండి, ఇదొక పార్టీ. దీని యొక్క ప్రస్థానం 14 సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానం, 10 సంవత్సరాల పరిపాలన ప్రస్థానం, ఒక అద్భుతమైనటువంటి దిశానిర్దేశాన్ని తెలంగాణకు అందించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచినటువంటి నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. అయితే ఒక 15 నెలలు సరే వచ్చినటువంటి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారికి కూడా అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి వేచి ఉన్నాం. ఎమ్మటే ఏమైందా అన్న కూడా అప్పుడు ఒక ఏడాది నాగరా మీకు అంత తొందర ఎందుకు అంటారేమో, విమర్శలు వస్తాయేమో అని చెప్పి కేసీఆర్ గారు కూడా వెయిట్ చేశారు. ఇప్పుడు దాదాపు 16 నెలలు కావస్తున్నా కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చేటువంటి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీ కనపడట్లేదు. అబద్ధ హామీలతో గద్దెనెక్కినారు తప్పితే ప్రజల మీద సోయి కానీ, ప్రజల మీద ప్రేమ కానీ, అది సాగునీరైనా తాగునీరైనా వ్యవసాయం మీద అయినా వాళ్ళకు లేదు. కాబట్టి దాన్ని కారణం చేత ఏమైపోతుంది అంటే తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటున్నది, శాంతి భద్రతలు లోపించినాయి, దాంతో రావాల్సిన పెట్టుబడులు అయిపోతున్నాయి. తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది కలిగి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి ఇబ్బంది కలిగి, తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బంది కలిగే ప్రయత్నం అది కాంగ్రెస్ చేసినా ప్రభుత్వం చేసినా తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారు గర్జించాల్సినటువంటి సమయం సందర్భం అవసరం. కాబట్టే ఈరోజు ఈ వేదికను ఉపయోగించుకొని జరిగినటువంటి పొరపాట్లు ఏంది, ఫ్యూచర్లో చేయాల్సింది ఏంది, ప్రజలు కూడా ఏ విధంగా సమాయత్తం కావాలి, మన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ మనం పెంచుకోవాలి, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే అది బీఆర్ఎస్ పార్టీ, మన ఇంటి పార్టీ, మనతోనే సాధ్యమైంది. మన నాయకత్వం మాత్రమే, కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా స్పష్టం చేయబోతాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 25 సంవత్సరాల ఏదైతే రథోత్సవం చేస్తున్నారో అయితే వాళ్ళు చేసి 25 సంవత్సరాలు కాలేదు, 22 సంవత్సరాలే, 3 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీగా మార్చారు కదా, మరి బీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్, మరి బీఆర్ఎస్గా మార్చినప్పుడు 25 సంవత్సరాలు అవ్వలేదు కదా అని చెప్పేసి కొందరు ఆపోజిషన్ పార్టీ చెప్తున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారింది 25 సంవత్సరాలు అవుతున్నది, రూపాంతరం చెందిందనేటువంటి మాట వాస్తవం. దాని నాయకుడు వారే, దాని గుర్తు అదే, దాని కలర్ అదే. వాళ్ళకి తలకాయ లేకపోతే మేము చేయగలిగింది ఏం లేదు. మాది 170 ఏళ్ళ చరిత్ర, 70 ఏళ్ళ చరిత్ర అంటారుగా, మరి వాళ్ళ పార్టీ ఎన్నిసార్లు చిలిపోయింది? 125 సార్లు చిలిపోయింది. మరి వాందేం పార్టీ వాడేమిటి చేసుకుంటారు వార్షికోత్సవం. కాబట్టి ప్రశ్నిస్తానికి ఫస్ట్ సోయలేదు కాబట్టి అది ప్రశ్నే కాదు.